పర్యటన అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు సృష్టించింది. భద్రతా ఏర్పాట్లు కూడా సరిగ్గా చేయలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ల పరామర్శ ముగిసినప్పటికీ వైఎస్ జగన్ ఆసుపత్రి వద్దకు వెళ్లకుండా కావాలని అడ్డుకున్నారు. తొక్కిస్లాట్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ గురువారం సాయంత్రం 4:50 గంటలకి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని స్విమ్స్కి బయలుదేరారు. అంతలో కూటమి ప్రభుత్వ పెద్దలకు క్షతగాత్రులు మరో ఆసుపత్రికి తరలించాలని కుట్ర పన్నారు. ఇందులో భాగంగా జగన్ ఆలస్యంగా చేరేలా కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దాటగానే ఇసుక ట్రాక్టర్ లారీలను రోడ్డుపై ఆపేశారు. వెంటనే డీఎస్పీ శ్రీనివాసరావు వైఎస్ జగన్ వద్దకు వచ్చి ఇటుగా వెళ్ళడానికి అనుమతి లేదు, తొక్కిసలాట జరిగిన బైరాగిపట్టడికి వెళ్లాలని ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి తాను వచ్చానని, వారి వద్దకు వెళ్తానని తేల్చి చెప్పారు. అందుకు డీఎస్పీ ససేమిరా అన్నారు. దీంతో తాను నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్తానని జగన్ వాహనంలోంచి కిందకి దిగారు. నడుచుకుంటూ తిరుపతి వైపు పయనమయ్యారు. వైఎస్ జగన్ వెంట రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజే, మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి విజయానందరెడ్డి, భువన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, నూకతోటి రాజేష్లు బయలుదేరారు. జగన్ వచ్చారని తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కిలోమీటర్ దూరం నడిచాక తిరుపతి వైపు వెళ్తున్న కారులో వైఎస్ జగన్ ఎక్కి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైఎస్ జగన్ స్విమ్స్కి చేరుకునే లోపు 8 మందిని తరలించారని సిబ్బంది చర్చించుకున్నారు. సాయంత్రం 6 గంటలకు వైఎస్ జగన్ ఆసుపత్రి వద్దకు వచ్చినప్పుడు పోలీసులు భద్రత కల్పించలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడే ఉండటంతో జగన్ అప్పటి ఆసుపత్రిలోనికి అనుమతించకుండా అరగంట పాటు ఆపేశారు. ఆ సమయంలో వైద్య విద్యార్థులు, ప్రజలు భారీగా చుట్టుముట్టారు. జగన్ పర్యటన మొత్తం మీద అడుగడుగున పోలీసుల నిర్లక్ష్యం కనిపించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే